జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు బస్టాండ్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. 198 కోట్లతో ఆలయ పునరుద్ధరణ, 3.94 కోట్లతో బస్టాండ్ నిర్మాణానికి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, వివేక్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంగళ వాయిద్యాలతో వేద మంత్రాల మధ్య సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మహారుద్రాభిషేకం చేశారు. అనంతరం శుభానంద దేవిని సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్ పట్టు వస్త్రాలు అందజేసి సన్మానం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోమని ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు చేసి ప్రాజెక్టును పునరుద్దరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తెస్తామని తెలిపారు. 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలే ప్రసక్తి లేదని, అదే సమయంలో ప్రాజెక్టులో అవినీతికి కారకులైన దోషులను వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతిపై వెనువెంటనే సీబీఐ విచారణ చేయకపోతే నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని కేంద్రానికి తాము లేఖ రాశామని, దాంతో సీబీఐ విచారణ ప్రారంభమవుతుందనే భయంతోనే హరీష్ రావు, వినోద్ కుమార్ హుటాహుటిన రహస్యంగా ఢిల్లీకి వెళ్లారని వ్యాఖ్యానించారు. అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారనే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక కాళేశ్వరం కేసుకు సంబంధించి న్యాయవాదులతో చర్చించడానికి వెళ్లామని చెబుతున్నారని, ఆ తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసిందని, ఇంకా తీర్పు వెలువడలేదని, తీర్పు వెలువడకుండా కేసు ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు జరుగుతున్న పరీక్షలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, సమన్వయ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి సీఎం రేవంత్ పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్షించారు. బోర్ రింగ్స్ ద్వారా జియో టెక్నికల్, ఇక జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిల్ సేకరణను పరిశీలించారు. ఇక సాంకేతిక బృందంతో చర్చించారు. మొత్తం 520 బోర్ రింగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి CWPRS కు పంపనున్నట్లు ఇంజనీరింగ్ తెలిపారు. ఇక ఆ తర్వాతే బ్యారేజ్ పై పూర్తి అవగాహన రానుందని చెప్పారు. ఇక నెలాఖరుకు టెస్టులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కేసీఆర్ పాపాల భైరవుడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన పేదలకు ఇల్లు ఇవ్వలేదు, కానీ ఆయనో ఫామ్ హౌస్, కొడుకో ఫామ్ హౌస్, అల్లుడో ఫామ్ హౌస్, బిడ్డో ఫామ్ హౌస్ మాత్రం కట్టుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చూసుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన పాపాలకు ఇదే ఆటవిక రాజ్యమైతే అడవిలో ఆయనను చెట్టుకు ఉరేసినా తప్పు లేకుండా పోయేదని మండిపడ్డారు. నిజాం సర్కారులో అయితే కేసీఆర్ ను చెట్టుకు కట్టేసి కొట్టేవారన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులతో కలిసి రైతు భరోసా 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మొదటి 2 విడతల్లో కలిపి 5,700 కోట్లు జమ చేశామని, ఇంకో 3,300 కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యవసాయం దండగ కాదు, పండగ చేయాలనే గొప్ప సంకల్పం తీసుకున్నామన్నారు. రైతులు పండించిన సన్నవడ్లను 3.15 కోట్ల మంది ప్రజలకు సన్న బియ్యంగా అందిస్తున్నామన్నారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి గొప్పలు చెప్పుకునే వాళ్లు పేదవాళ్లకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ సాక్షిగా తాను ఆదిలాబాద్లో బట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఏడాది తిరిగేలోగా రైతు రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలే అని కొంతమంది అంటారని మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు 1000 జన్మలెత్తినా తాను చావును అని చెప్పారు. ఇది తమ తెలంగాణ అన్న కేసీఆర్ తాము గర్వంగా బతుకుతామని, అన్ని వర్గాల ప్రజలు మంచిగా బతికేదాకా చివరి శ్వాస వరకు పనిచేస్తూ దూసుకుపోదామని పిలుపునిచ్చారు. జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లే తప్ప ఎటువంటి అభివృద్ధి లేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథను 5 ఏళ్లలో పూర్తి చేసి ప్రతి గ్రామానికి మారుమూల తండాలు, పల్లెలకు తాగునీరు అందించామని, ఇప్పుడెందుకు నీళ్లు రావడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 1.7% ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి పాలైందని కేసీఆర్ అన్నారు. ఇక ఏం పరిపాలన చేస్తారో చేయని, వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని తాను మాట్లాడలేదని, బయటకు రాకుండా ఊరుకున్నానని కేసీఆర్ తెలిపారు. ఈ పాలకులు ఒక్కటైనా గొప్ప స్కీమ్ తెచ్చారా అని ప్రశ్నించారు. అన్నింటా తెలంగాణను నెంబర్ 1లో నిలిపామని, అలాంటి రాష్ట్రం ఇప్పుడేమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కసారి ఇయ్యాల్సిన రైతు బంధును నెలకోసారి 1 ఎకరాకు ఇస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. యాప్లతో యూరియా ఇస్తామంటున్నారని, దీంతో రైతుల కాళ్లల్లో వాపులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోయింది అని ప్రశ్నించారు. మక్కలు కొనడం లేదన్నారు. తమ హయాంలో ఉద్యోగులకు 72% పీఆర్సీ ఇచ్చామని, ఇప్పుడు 7% అన్న పీఆర్సీ ఇచ్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పొద్దున లేస్తే దోపిడీ అని ఆరోపించారు. అందుకే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల జీవితాలు ఆగమైపోయాయని, ఖచ్చితంగా మళ్లీ బీఆర్ఎస్ రావాలని అన్నారు. అలాగే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన హైడ్రాను తీసుకువచ్చిందని కేసీఆర్ మండిపడ్డారు. ఆ పేరుతో భూములను కబ్జా పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, రాగానే హైడ్రాను ఎత్తివేస్తామని, మొదటి సంతకం దానిపైనే చేస్తామని ప్రకటించారు. మూసీ వెంట ఉన్న గరీబులను కాంగ్రెస్ సర్కార్ ఏడిపిస్తుందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు అయ్యేది కాదన్నారు. తమ హయాంలో కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కార్ ఒత్తిడి తీసుకువచ్చినా మీటర్లు పెట్టలేదని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం 30,000 కోట్లు వదులుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఆ 30,000 కోట్లకు ఆశపడి సంతకం పెట్టి వచ్చిందని, త్వరలోనే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టడం ఖాయమని అన్నారు. దానిపై ప్రజలు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాలలో కేసీఆర్ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ హెలికాప్టర్ను ల్యాండింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా ఓ డ్రోన్ అడ్డు వచ్చింది. దాన్ని గుర్తించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ను సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అయితే హెలీప్యాడ్ ఉన్న ప్రాంతంలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ అక్కడ డ్రోన్ ఎగరడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మరుక్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ కాన్వాయ్లో హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరారు. కేసీఆర్ కు తన బాల్య స్నేహితుడు ములుగు ప్రాంతానికి చెందిన జహంగీర్ దట్టి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరంపై ఎలా ముందుకు వెళ్దాం, ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఏం చేద్దాం అనే అంశాలపై సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సుదీర్ఘంగా చర్చించింది. కాళేశ్వరం కమిషన్పై ఈ నెల 22న హైకోర్టు తుది తీర్పు రానున్న నేపథ్యంలో హరీష్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి వచ్చారు. తొలుత సుప్రీంకోర్టు న్యాయవాది ఏఓఆర్ మోహిత్ రావుతో గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం సుప్రీం సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడుతోనూ ముగ్గురు నేతలు సమావేశమయ్యారు. తర్వాత మరో సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంతో వివిధ అంశాలపై మంతనాలు జరిపారు. కోర్టు తీర్పు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తే తదుపరి అడుగు ఎటు వేయాలన్నదే ఈ భేటీలో ప్రధాన అజెండాగా మారింది. అలాగే సుప్రీంకోర్టులో గతంలో వెలువడిన తీర్పులు, రాజ్యాంగబద్దమైన నిబంధనలను ఉటంకిస్తూ ఏ అంశాలపై గట్టిగా వాదించవచ్చనేది కూడా చర్చించారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎంత వేగంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలి, అందుకు పత్రాలను ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దానిపై న్యాయ నిపుణులు దిశానిర్దేశం చేశారు. తీర్పు పార్టీకి అనుకూలంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందనే అంశంపైన కీలకంగా చర్చ జరిగింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేస్తే తమ వాదన వినకుండా స్టే ఇవ్వకూడదని కోరేందుకు సిద్దమవుతుంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అంశంపైన సుప్రీం న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ బృందం చర్చించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడాన్ని ఇటీవలే హైకోర్టులో బీఆర్ఎస్ సవాల్ చేసింది. ఏప్రిల్ 16న విచారించిన హైకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతోంది. జూన్ 12న ముగియనున్న ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం పలు నిర్ణయాలను ప్రకటించనుంది. జూన్ 2న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈసారి బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. దీనికి 4,000 కోట్లను కూడా కేటాయించింది. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల చొప్పున జీవిత బీమా సహకారాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇక మేలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నాయి. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్లపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. యాసంగి ధాన్యం సేకరణపైన కేబినెట్ దృష్టి సారించనుంది. ధాన్యం, మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలను కేబినెట్ ఆరా తీయనుంది. వడగండ్ల వానతో జరిగిన పంట నష్టాలపై కేబినెట్ చర్చించనుంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతోంది. ఇక ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, చర్చలకు అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్దమయ్యాయి. ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్లు సమాచారం. ప్రైవేట్ సిబ్బందితో సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం యాజమాన్యం భావిస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని, సమ్మెను విజయవంతం చేసి సమస్యలను పరిష్కరించుకుంటామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఇక సమస్యలపై ఇవాళ మధ్యాహ్నంలోగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే మెజార్టీ యూనియన్ల జేఏసీగా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత ఢిల్లీని ఓడించామంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వాళ్లు ఓడించింది ఢిల్లీని కాదు, దక్షిణ భారతదేశాన్ని అని మండిపడ్డారు. రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళల్ని, వారి ఆశల్ని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల కారణంగా భవిష్యత్తులో దక్షిణాది తీవ్రంగా నష్టపోతుందని, మహిళలకు కాంగ్రెస్, డీఎంకే ద్రోహం చేశాయని చెప్పారు. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, కృష్ణగిరి జిల్లా తలీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేశారు. అన్నా డీఎంకే అంటే గుర్తుకు వచ్చేది జయలలితేనని, ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తాను వచ్చానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మళ్లీ గెలిచేది అన్నా డీఎంకే, బీజేపీ కూటమేనని జోష్యం చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రధాని నిర్ణయిస్తే డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయని, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి సీట్లు పెరగవంటూ అపోహలు సృష్టించారని విమర్శించారు. 5 ఏళ్లుగా చెన్నై అభివృద్ధి ఆగిపోయిందని, తమిళ ప్రజలకు ప్రయోజనాలు అందడం లేదని అన్నారు. తమిళనాడుకు అప్పులు పెరిగిపోయాయని, యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే హయాంలో నేరాల రేటు బాగా పెరిగిపోయిందని, తమిళ ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలను తీసుకువచ్చారని విమర్శించారు. భారత్ను ప్రపంచ పటంలో గౌరవమైన స్థానంలో ఉంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని అన్నారు. ఎన్డీఏకు వేసే ఓటుతో తమిళనాడు గెలుస్తుందని, తద్వారా ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి గెలుస్తారని చంద్రబాబు చెప్పారు. తమిళనాడులో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టేందుకు 2 రోజుల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ప్రచారానికి విశేష స్పందన లభించింది. కోయంబత్తూర్, తలి పర్యటనలు ముగించుకొని రాత్రికి చెన్నై చేరుకున్న ఆయన 7:30 అన్నానగర్, షెనాయ్ నగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆహ్వానించారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పలుచోట్ల వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పలువురు భారీ పూలమాలలు, పుష్పగుచ్చాలు తీసుకువచ్చి ఆయనకు ఇచ్చేందుకు పోటీపడ్డారు. ఇక చంద్రబాబు ప్రసంగం చివర్లో అవినీతి లేని గ్రామం లేదు, నాశనం చేయని నగరం లేదు, నష్టపరచని ప్రాంతం లేదు, డీఎంకేను ఓడించాలి, తమిళనాడును గెలిపించాలి, అర్థమైందా రాజా అనగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. చంద్రబాబు తన ప్రసంగంలో పలుమార్లు తమిళ పదాలను ఉచ్చారించారు. తమిళనాడు ఎన్డీఏకి విజయం చేకూర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 3 విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మరో పంపిణీ సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 31ని విడుదల చేసింది. అలాగే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పలు సౌర, పవన విద్యుత్, బయోమాస్ ప్రాజెక్టులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరాను మరింత సమర్థంగా నిర్వహించడానికి, సబ్సిడీ భారాన్ని పారదర్శకంగా ఉంచడానికి ప్రభుత్వం ఏపీఆర్ఏపీఎల్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ కేవలం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణకు మాత్రమే పరిమితమవుతుంది. ఇతర డిస్కమ్ల పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లను ఈ సంస్థకు బదిలీ చేస్తారు. ఇక వ్యవసాయ రంగ విద్యుత్ కొనుగోలు, పంపిణీ బాధ్యతలను ఇది పర్యవేక్షిస్తుంది. వ్యవసాయ రంగంలో విద్యుత్ పంపిణీకి అవసరమైన లైసెన్సులను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి పొందే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర డిస్కమ్ల పరిధిలో ఉన్న 11 కేవీ వ్యవసాయ ఫీడర్ ఆస్తులను దశలవారీగా ఏపీఆర్ఏపీఎల్ కు బదిలీ చేయనున్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పొందే సౌర విద్యుత్ను రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు నేరుగా సరఫరా చేసే బాధ్యతను ఏపీఆర్ఏపీఎల్ చేపడుతుంది.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తన విధుల పట్ల చిత్తశుద్ది, అంకితభావం పాటించడంలో విఫలమైనందుకు గాను సీసీఏ రూల్స్ 1991 ప్రకారం వెంకట్రామిరెడ్డిపై డిస్మిస్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2024 ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయిందని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. ఆ ఏడాది మార్చి 31వ తేదీన బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో కార్మికులతో ఆయన సమావేశాలు నిర్వహించి రాజకీయ ప్రచారం చేసినట్లు ఆ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఈ అంశంపై జరిగిన పూర్తిస్థాయి విచారణలో వెంకట్రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపితమయ్యాయని జీవోలో వెల్లడించారు. వైసీపీ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీల చదును పనుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 400 కోట్లకు పైగా అక్రమ సొమ్మును వైసీపీ కార్యకర్తల నుంచి వసూలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 లెవెలింగ్ పనులకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ తనిఖీలు చేసింది. అక్రమాలు జరిగినట్లు నిర్ధారించింది. రికవరీలకు రెవెన్యూ శాఖకు పంపిన ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. కలెక్టర్లు ఆయా తహసీల్దార్లకు ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయాలని ఆదేశాలిచ్చినా పలువురు తహసీల్దార్లు, స్థానిక నాయకులు వైసీపీ కార్యకర్తల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వారిని రక్షించేందుకు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఉపాధి హామీ పథకంలో అనుమతి లేకపోయినా జగనన్న కాలనీల్లో చదును పనులకు అప్పట్లో సహకరించిన అధికారులు కొందరు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గ్రామీణాభివృద్ధి శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగం పనులు తనిఖీలు చేసి రికవరీ చేయాలంటూ డ్వామా పీడీలకు నివేదికలు అందిస్తున్నా కొందరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక చాలా మంది కలెక్టర్లు ఈ అక్రమాల గురించి పట్టించుకోవడం లేదని, ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయడంలో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ మొత్తం 2 మల్టీ జోన్లుగా మారింది. ఇప్పటి వరకు 6 జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95% ఓపెన్ కేటగిరీకి 5%గా నిర్ణయించింది. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్పు చేసింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 15న ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి కేంద్ర హోంశాఖ అదే రోజు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ 2025 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్లో పొందుపరిచింది. దీని ప్రకారం ప్రభుత్వ నియామకాల్లో స్థానికత, జోన్లకు సంబంధించిన విధి విధానాలను స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేకంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారా? గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో 2026 తర్వాత నిర్వహించే జనగణన తర్వాతే ఇది ప్రారంభమవుతుందా? ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోందా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి అధికార వర్గాలు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఈ దిశగా అడుగులు పడుతున్నాయని వివరించాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో డీలిమిటేషన్ వ్యవహారాలను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. అయితే డీలిమిటేషన్ బిల్లును 6 నెలల్లో మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకువస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. 2029 ఎన్నికల్లోపు ఆ బిల్లు మళ్లీ తెరపైకి రాని పక్షంలోనే ఏపీ, తెలంగాణలో ప్రత్యేక డీలిమిటేషన్ కు అవకాశం ఉందని తెలిపాయి. ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే దాని ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉందని వివరించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఇచ్చిన హామీ కనుక మహిళా కోటా, లోక్సభ సీట్ల పెంపుతో దీనికి సంబంధం లేదు. జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత డీలిమిటేషన్ చేసినందువల్ల ఏపీ, తెలంగాణలో కూడా డీలిమిటేషన్ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గత ఏడాది జూలైలో తిరస్కరించింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలను గుర్తు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిమాండ్కు సరిపడా మందులు లేవని, సీడీఎస్ల్లో కేవలం 290 నుంచి 300 రకాల మందులే ఉన్నాయని, అవి కూడా త్వరలోనే అయిపోతాయని, 10-15 రోజుల్లో మందుల సరఫరా చేయకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని సీడీఎస్ సిబ్బంది స్పష్టం చేశారు. మందులు కావాలి శీర్షికన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల్లో కదలిక తీసుకువచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసుకున్న ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద సవరించిన బడ్జెట్ కేటాయింపులు విడుదల చేశారు. తొలుత
డిఎంఈ ఆసుపత్రిలో మందుల కొనుగోలుకు 32 కోట్లు ఇచ్చిన అధికారులు దాన్ని రద్దు చేశారు. మధ్యాహ్నానికి 55.5 కోట్లకు సవరించి బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. మొత్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం సంచలనం రేపడంతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. జిల్లాలోని అధికారులతో ఉదయం నుంచి టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించిన ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి కథనంలోని విషయాలు వాస్తవమని తేల్చారు. దీంతో ముందుగా డిఎంఈ ఆసుపత్రిలో మొదటి క్వార్టర్లో మందుల కొరత లేకుండా చూసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచారు. అలానే సవరించిన బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఆసుపత్రుల నుంచి డిమాండ్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆసుపత్రుల్లో స్టోర్ విభాగాలకు 3 రోజుల సమయం ఇచ్చారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 643 ఖాళీలను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కమిటీ కూర్పు, ఎంపిక విధానంపై వైద్య ఆరోగ్య శాఖ విడిగా ఉత్తర్వులు జారీ చేసింది. రోస్టర్ పాయింట్లు, అర్హతలు, స్థానిక క్యాడర్ వివరాల ఆధారంగా నోటిఫికేషన్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భర్తీ చేయనున్న 643 పోస్టుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సాంకేతిక సిబ్బంది పోస్టులు ఉన్నాయి. ఇక ఇందులో స్టాఫ్ నర్సులు 375, ప్రొఫెసర్ 6, అసోసియేటెడ్ ప్రొఫెసర్ 7, అసిస్టెంట్ ప్రొఫెసర్ 43 ఉన్నాయి. ఇటుక బట్టి వద్ద ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని కాట్నపల్లిలో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన బాబుర్, సరస్వతి దంపతులు కాట్నపల్లిలో ఉన్న ఇటుక పరిశ్రమలో పనిచేసేందుకు ఏడాది క్రితం ఇక్కడకు వచ్చారు. వీరికి 3 పిల్లలు కాగా రెండో కూతురు దివ్య బట్టి వద్ద ఉన్న కార్మికుల నివాస ప్రాంతాల సమీపంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో కుక్కలు ఒక్కసారిగా బాలికపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ చిన్నారి సమీప పొలాల్లోకి పరుగులు తీసినా వదలలేదు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో చిన్నారి తీవ్ర గాయాల పాలైంది. బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో గాలించారు. చివరకు పొలాల్లో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న చిన్నారిని గుర్తించి వెంటనే సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె శరీరంపై దాదాపు 300కు పైగా గాయాలున్నట్లు గుర్తించారు. చిన్నారి తల్లి బాలింత కావడంతో ఇంటికే పరిమితం అవడం, బట్టి వద్ద కూడా కార్మికులు లేకపోవడంతో కుక్కల దాడిని ఎవరూ గమనించలేకపోయారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ప్రైవేట్ బస్ కొండపై నుంచి కిందకు పడిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మంది గాయాల పాలయ్యారు. బస్సు వచ్చి ఒక ఆటో రిక్షాపై పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు. రామ్నగర్ ప్రాంతంలో కొండపై ఉన్న కఘోట్ గ్రామానికి సమీపంలో ప్రమాదం జరిగింది. మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కొండ మార్గం గుండా వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్ సహాయక చర్యలకు ఉపక్రమించింది. బస్సు దాదాపు 100 మీటర్ల పైనుంచి పడిపోవడం వల్ల నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ఎట్టకేలకు మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం రుచి చూసింది. గత నెల 29న తమ ఆరంభ మ్యాచ్లో నెగ్గిన ఈ జట్టు వరుసగా 5 ఓటములతో డీలా పడింది. ఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా ప్రమాదంలో పడుతున్న వేళ గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో జూలు విదిల్చింది. పరుగుల కోసం ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మ 101 రన్స్తో అదుర్స్ అనిపించుకున్నాడు. అటు బౌలర్లు కూడా ముప్పేట దాడికి దిగడంతో టైటాన్స్పై 99 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ఇక హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న గుజరాత్ను బ్యాటింగ్ వైఫల్యం దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. నమన్దీర్ 45 పరుగులతో రాణించాడు. రబాడాకు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ తిలక్ వర్మ ఒక్కడి స్కోరును కూడా సాధించలేకపోయింది.